అవినీతి అధికారులను ఏసీబీకి పట్టించిన ముగ్గురు వ్యక్తులకు ఘనంగా సన్మానం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ సందర్భాల్లో అవినీతికి పాల్పడిన పోలీస్ రెవెన్యూ అధికారులను ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన పాలిక రఘునాథచారి, శ్రీనివాస్, జడల వెంకటేశ్వర్లు అనే ముగ్గురు వ్యక్తులను జ్వాల అనే స్వచ్ఛంద సంస్థ ఘనంగా సన్మానం చేసి అశ్వరథంపై ఊరేగించింది. హన్మకొండలో షాపింగ్ మాల్ ఇచ్చిన ఆషాఢ మాసం ఆఫర్ మహిళలను పరుగులు పెట్టించింది. 10 రూపాయలకే ఒక చీర అంటూ ఆఫర్ ఇవ్వడంతో మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా షాపింగ్ మాల్ కు పరుగులు తీశారు. ఉదయం 6 గంటల నుంచే క్యూ లైన్ లో నిలబడ్డారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా లైన్ లోనే నిల్చొని చీరలను సొంతం చేసుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తీరుపై ఉమ్మడి హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో అధ్యయనాల కోసం తమకు గడువు కావాలంటూ మండలి పేర్కొనడాన్ని తప్పుబట్టింది. బొల్లారంలోని తమ ల్యాబొరేటరీస్ యూనిట్ విస్తరణకు 2015లో పెట్టుకున్న దరఖాస్తుపై కేంద్ర పర్యావరణ శాఖ స్పందించకపోవడాన్ని సవాలు చేస్తూ ఉమ్మడి హైకోర్టులో డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ హైకోర్టును ఆశ్రయించింది. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పేందుకు నేడు చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంతో పాటు లోక్సభలో జరిగిన చర్చ గురించి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ వివిధ వర్గాల ప్రజలతో కలిసి కాగడా ప్రదర్శనల్ని నిర్వహించింది. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. రాహుల్ తన ప్రసంగంలో ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేశారని, పార్లమెంటును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. ఈ మేరకు తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు మంత్రి అనంతకుమార్ తెలిపారు. రాహుల్ చిన్నపిల్లాడిలా ప్రవర్తించారని వారు ఆరోపించారు. ఏపీ రాజధాని పర్యావరణ అనుమతులపై ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్ను జాతీయ హరిత ట్రిబ్యునల్ కొట్టేసింది. దాంతోపాటు దాఖలైన మరో వ్యాజ్యాన్ని కూడా ధర్మాసనం తోసిపుచ్చింది. ఎన్జీటీ తీర్పు ఇచ్చిన సమయంలో 5 అంశాలను పరిగణలోకి తీసుకోలేదంటూ ఈఎస్ శర్మ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను తీర్పు తర్వాత మరికొన్ని అభ్యంతరాలు కొత్తగా వెలుగులోకి వచ్చాయంటూ జనసేన పార్టీకి చెందిన బొలిశెట్టి సత్యం దాఖలు చేసిన పిటిషన్ను కలిపి జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారించింది. హర్యానా రాష్ట్రంలోని ఫతేబాద్ తోహానా పట్టణానికి చెందిన 60 ఏళ్ల మాంత్రికుడు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 120 మంది మహిళలపై అత్యాచారం చేయడమే కాకుండా వారందరి వీడియోలు చిత్రీకరించిన ఘటన సంచలనం రేపింది. బాబా అమరపురి సమీప బంధువే అత్యాచార ఉదంతాల వీడియోలతో కూడిన సీడీని పోలీసులకు అందజేశారు. దీంతో ఫతేబాద్ మహిళా పోలీస్ ఇన్స్పెక్టర్ బిమ్లాదేవి రంగంలోకి దిగి బాబా అమరపురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కెఎం జోసెఫ్ కు సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు కొలీజియం స్పష్టం చేసింది. సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని 5 న్యాయమూర్తులతో కూడిన కొలీజియం జస్టిస్ జోసెఫ్ పేరును మరోమారు సిఫారసు చేసింది. రోడ్లపై గుంతలు ఉగ్రవాదుల దాడుల కన్నా ప్రమాదంగా మారిపోయాయని పేర్కొంటూ దేశవ్యాప్తంగా రహదారుల దుస్థితిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. రోడ్లపై ఏర్పడుతున్న గుంతల్ని సకాలంలో పూడ్చని కారణంగా పెను ప్రమాదాలు సంభవించి దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తమిళంలో నీట్ రాసిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు కేటాయించాలన్న మద్రాస్ హైకోర్టుకు చెందిన మదురై ధర్మాసనం ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం నిలిపివేసింది. మార్కులను ఇలా పంచిపెట్టడం సరికాదని, సీబీఎస్ఈ భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. సింగపూర్పై అతిపెద్ద సైబర్ దాడి జరిగింది. ప్రధాని లీ హెచ్సిన్ లూంగ్ సహా ప్రభుత్వం వద్ద ఉన్న 1.5 మిలియన్ల మంది హెల్త్ డేటా బేస్ చోరీకి గురైంది. ఈ విషయాన్ని ప్రభుత్వం ధృవీకరించింది.